అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి బయటకు వచ్చేది అంత ఈజీగా ఉన్నప్పుడు ఎందుకు ఇంత దీని మీద టెన్షన్ తీసుకుంటున్నది బీఆర్ఎస్ శ్రేణులు అనేది తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది, నాయకులకు. ఎందుకంటున్నా ఈ మాట అనంటే, దీంట్లో పసలేదు అన్నప్పుడు నువ్వు 54 కోట్లు అనేది ఒక్కొక్క రూపాయి ప్రభుత్వ పరంగా ఖర్చు పెడితే లెక్క పాత ఉండాలి, లెక్క చెప్పాలి, లెక్క రాతపూర్వకంగా ఉండాలి. ప్రతిదీ తెలంగాణ ప్రజల సొమ్ము ప్రజలకు మాత్రమే అంకితం అవ్వాలి. అలాంటిది ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్ల డబ్బుల్ని సొంత నిర్ణయాలు తీసుకొని కేబినెట్ ఆమోదం లేకుండా 54 కోట్ల రూపాయల్ని ఇమీడియట్ గా విదేశీ ఇన్వెస్టర్ అంటే వీళ్ళకి ఇన్వెస్టర్స్ అనుకుందామా, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ అనుకుందామా, ఇంకోటి ఏదనుకున్నా కూడా వాళ్ళు ఆ కంపెనీకి డబ్బులు ఇవ్వడం కొన్న ముందే వీళ్ళ బాండ్స్ వాళ్ళు కొనడము, అమ్ముకున్నాడు. లిటరలీ చెప్పాలంటే బీఆర్ఎస్ బాండ్స్ కొనడానికి వాళ్ళు కారణం ముందు అమ్ముకున్నారు. ఆ తర్వాత ముందు వాళ్ళు వీళ్ళకి బాండ్స్ స్పాన్సర్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు డబ్బులు వాళ్ళకి ఇచ్చారు. ఇదంతా లెక్క మనకు తెలిసిందే, మనం రోజు మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ కొత్తగా చర్చించాల్సినటువంటిది ఏం లేదు, ఇందులో అందరికి తెలిసినటువంటి విషయమే. కానీ కొన్ని విషయాల్ని ఇందులో అందరికీ తెలియని కొన్ని విషయాలు ఉన్నా తెలిసి వచ్చినవి కూడా మళ్ళీ నేను ఇంకోసారి ప్రస్తావన తీసుకొస్తాను. ఏదైతే వీళ్ళు 500 కోట్లకి ఈరియస్ గారు ఈరియస్ 2ని ఏదైతే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి గారిని ఆశ్రయించడం జరిగింది. 500 కోట్లకి వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు గతంలో ఈరియస్ కార్ 2. సో దానికి వాళ్ళ ప్రభుత్వం పడిపోవడము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడము, దానిలో భాగంగానే రేవంత్ రెడ్డిని వాళ్ళు వచ్చి కలిసిన తర్వాత మేము కూడా మీకు ఎంతో కొంత ముట్ట చెప్తాము, మీరు ఈరియస్ కారు ఏదైతే 2వ షెడ్యూల్ ఉందో దానికి అనుమతి ఇవ్వండి అని అడిగినప్పుడు గానీ ఇదంతా రంగం అంతా బయటపడలేదు. అప్పటి వరకు తెలియని విషయాలు. ఆ తర్వాత ఎవరైతే కంపెనీ వాళ్ళు వచ్చి మాట్లాడడం జరిగిందో మీకు కూడా మేము వాటా ఇస్తాము అంటే, వాటా మీన్స్ ఇట్లా బాండ్స్ రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలోనో తెలంగాణలో ఇంకోసారి వాళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోవాలి అనుకుంటే ఇంతో అంతా ముట్ట చెప్తాము అనే విషయమే క్లియర్ గా అర్థమైనటువంటి విషయం. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఈ సమాచారం అందిన వెంబడే దీని మీద విచారణ మొదలు పెట్టారు. ఒకటి మీరు అన్నట్టు విచారణ మొదలుపెట్టింది ముఖ్యమంత్రి గారైనా కూడా అధికారము, ప్రభుత్వము, ప్రజాపాలన, దాని పని చట్టము, దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మీరైతే ఏదైతే ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద నిందలు నెపం వేస్తున్నారో, కక్షపూరితమైనటువంటి రాజకీయం చేస్తున్నారు, కక్షపూరితంగా మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అనే ఒక మాట మాట్లాడితే మీకు నేను దానికి సమాధానం ఇస్తున్నా. కక్షపూరితం చేయాలనుకుంటే రేవంత్ రెడ్డికి 5 నిమిషాలు చాలు. మీరు చేసినటువంటిది, మీరు రేవంత్ రెడ్డి గారికి గతంలో ఇంటి దగ్గర బెడ్రూమ్ గోడలు బద్దలు కొట్టి రేవంత్ రెడ్డి గారిని ఎన్నికల్లో అరెస్ట్ చేసి తీసుకొని పోయి ఓడిపోతామనే భయంతో భార్యాభర్తలు ఇద్దరు బెడ్రూమ్ లో ఉంటే అక్కడ బెడ్రూమ్ గోడలు తలుపులు పగలగొట్టి ఎత్తుకపోయిన చూడండి, అది కక్ష సాధింపు చర్యలు అన్నారు. దీన్ని కక్ష సాధింపు చర్యలు అన్నారు. రేవంత్ రెడ్డి గారు పారదర్శకంగా చట్టం తన పని తాను చేసుకుపోవాలని చట్టానికి అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంటే రేవంత్ రెడ్డి గారు మధ్యలో కల్పించుకోవటం లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారే మొదలు పెడితే, కక్షలు మొదలు పెడితే అసలు మీరు 5 నిమిషాలు ఉంటారా అనేది ఒక్కసారి వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నో విషయాల్లో గతంలో రేవంత్ రెడ్డి గారికి ఇంటి దగ్గర ఎన్నో వందల సార్లు అనుకుంటాను హౌస్ అరెస్ట్ చేసింది మా నాయకుల్ని. ముఖ్యమంత్రి గత ఎంపీగా ఉన్నప్పుడు, పిసిసిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు హౌస్ అరెస్ట్ చేసి బయటికి వెళ్ళనీయకుండా ఇబ్బంది పెట్టిన విషయం మనం మర్చిపోదు. ఇందులో భాగంగానే మా కార్యకర్తలు కూడా బయటికి వెళ్ళనీయకుండా హౌస్ అరెస్టులు చేసిన విషయం గుర్తుంచుకోవాలి. మరి ఇన్ని కాంగ్రెస్ మీద కక్ష పూరిపు చర్యలు పాల్పడింది బీఆర్ఎస్ అయితే, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు కక్షపూరితమైన చర్యలు అంటారు ఏందండి? ఒకటి, మీ మీద నెపం వచ్చింది, మీ మీద ఆరోపణ ఉందండి, మీ మీద విచారణ జరుగుతుంది, దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పండి. ఒకవేళ మీ దగ్గర అన్ని నిజాలు వాస్తవాలు ఉంటే ఎవరు ఎంత కక్ష సాధించినా కూడా నిజంగా అరెస్ట్ అవ్వాల్సినటువంటి అవసరం మీకు ఎందుకు వస్తుందండి? అధికారులు అనవసరంగా తీసుకొని పోయి బొక్కలో వేస్తారా? నిన్న పాడి కౌశిక్ రెడ్డి బెయిల్ మీద రాలేదా? అట్లా అనుకుంటే లోపలికి బొక్కలకు పోతుండే బయటికి రాకుంటుండే. ఎందుకంటే ఎన్నో వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి పాడి కౌశిక్ రెడ్డి బయటికే రాడు. కక్షపూరితమైనటువంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే ఇది కాస్త గమనించకుండా బీఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ మాట్లాడుతున్న మాటలకు నా సమాధానం ఒకటే, రేవంత్ రెడ్డి గారు కక్ష మొదలు పెడితే వేరే యాంగిల్లో ఉంటది, అది గుర్తుంచుకోండి. కాంగ్రెస్ పార్టీ మీద మీరు, మా నాయకుల మీద ఏదైనా బురద జల్లే ప్రయత్నం చేస్తే
అది మీరు చేసినటువంటి పాపాల్లో కడుక్కొని పోవడం తప్పించి మీరు ఈ అసలు భూమి మీద ఉండడానికి కూడా అర్హత లేనోళ్ళు. తెలంగాణ ప్రజల సొమ్ము అప్పడంగా ఒకటండి 54,00,00,000 రూపాయలు వాళ్ళకిచ్చింది. ఎక్కడ పోయినాయి? ఎక్కడ ప్రమోషన్స్ జరిగినాయి? అవి చూపియాలి గదా! ఇంతవరకు 46.7 లక్షల కోట్ల 7 లక్షలు కోట్ల రూపాయలు వీళ్ళు వాళ్ళకిచ్చిన బాండ్ రూపంలో మనకు కనబడుతుంది. కానీ 54,00,00,000 రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎక్కడ ప్రమోషన్ చేశారు? ఎక్కడ అడ్వర్టైజ్‌మెంట్ చేసిండ్రు? అది కనబడలేదు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభుత్వ ధనాన్ని ఒక్క రూపాయి ఖర్చు చేసినా క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి. హ్మ్. అందరి ముందు చర్చలు జరగాలి. అది నిర్ణయం తీసుకున్న తర్వాత జీవో పాస్ చేసుకున్న తర్వాత యెస్. మీరు ఆ డబ్బును ఖర్చు పెట్టడానికి అర్హత ఉంటది. అంతేకాకుండా ఎన్నికల కోడ్‌లో ఇదేమి సంక్షేమ పథకాలు కావు గదా! హ్మ్. ఇది రెగ్యులరే గదా! మేమిచ్చుకుంటాము. ఇలాంటివి ఎన్నో ఇయ్యొచ్చు అని మాట్లాడితే నేను ఒక సమాధానం చెప్పదలుచుకున్నా. ఒకవేళ ఎన్నికల కోడ్ మీద ప్రైవేట్ సంస్థలకు ఇయ్యాల్సిన డబ్బుని ఇస్తే గనక అది నేరమా? కాదా? ఒకసారి చెప్పండి. మనీ లాండరింగ్ అవుతదా? కాదా?